బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సచివాలయం ఉద్యోగులు సమయపాలన పాటించకపోవడంతో ప్రభుత్వం సరికొత్త ప్లాన్తో ముందుకొచ్చింది. ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రతి ఒక్కరూ ఫేస్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ లో పాల్గొనాలని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. అంటే మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, సచివాలయంలో సమయపాలన పాటించట్లేదని అక్కడ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తీసుకొచ్చారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, సచివాలయ ఉద్యోగ సమయానికి ఆఫీస్ కి రావడం లేదని చెప్పి ఈ మధ్య కాలంలోనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు కూడా అందుబాటులో ఉండడం లేదు. 10 గంటలకల్లా ఆఫీస్ కి రావాల్సి ఉంటుంది సచివాలయ ఉద్యోగులందరూ కూడా. సో వారందరూ కూడా 11, 12 మధ్యాహ్నం 1 గంట సమయంలో వస్తున్నట్టుగా కూడా విచారణలో వెల్లడైంది. దీనిలో భాగంగా ఈ రోజు చీఫ్ సెక్రటరీ శాంతికుమారి జీవో జారీ చేసింది. ఉద్యోగస్తులందరూ కూడా విన్ టైమ్ లోనే సచివాలయానికి రావాలని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా సో దానిలో భాగంగా ఫేస్ రికగ్నైజ్డ్ గా వచ్చిన వారందరూ కూడా ఖచ్చితంగా ఉండేలాగా అధికారులని ఆదేశించడం జరిగింది. సో ఇక నుంచి అంటే ఇక రేపు నాకు తెలిసి ఈ రోజు జియో విడుదల అయింది కాబట్టి ఒక 2-3 రోజుల్లోనే ఈ యొక్క ఫేస్ రికగ్నైజ్డ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తవుతాయి. ఎందుకంటే మనకి సచివాలయ ఉద్యోగులందరూ కూడా మొత్తం 6 ఫ్లోర్లలో ఉంటారు కాబట్టి సో ప్రతి ఫ్లోర్ కూడా ఆయా శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులకు సంబంధించి ఫేస్ రికగ్నైజ్డ్ ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. సో అది 2-3 రోజుల తర్వాత పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగస్తులందరూ కూడా ఇన్ టైంలో అంటే 10 గంటల కల్లా ఖచ్చితంగా ఆఫీస్ కి రావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా అందులో పేర్కొనడం జరిగింది. సో ఎందుకంటే గతంలో కూడా ఎవరు కూడా ఏదైనా శాఖకు సంబంధించిన అధికారులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడము, సో ఇటు పబ్లిక్ కూడా ఇంత ముందు లాగా లేదు. తెలంగాణ సచివాలయానికి అందరూ కూడా గతం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా పబ్లిక్ సచివాలయంలోకి రాకపోయేది. కానీ ఇప్పుడు అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు నేరుగా సచివాలయానికి వస్తున్నారు కాబట్టి ప్రియా ఈ ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఎప్పటి నుంచి అమల్లో ఉండే అవకాశం ఉంది? అలాగే ఇది ఇమీడియట్ గా అమలు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? ఖచ్చితంగా ఇమీడియట్లీ గా ఫేస్ రికగ్నైజ్డ్ అటెండెన్స్ ఖచ్చితంగా అమలు చేస్తారు. కాకపోతే మనకి దానికి సంబంధించిన అన్ని కూడా రేపు 2 రోజుల పాటు పట్టే అవకాశం ఉంది. వాళ్ళు ఎంట్రీ ఎక్కడైతే అవుతారో అక్కడ ఫేస్ రికగ్నైజ్డ్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అక్కడ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో అది 2 డేస్ పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి 3 వైపుల నుంచి కూడా ఉద్యోగస్తులు లోపలికి సచివాలయంలోకి ఎంట్రీ అవుతారు కాబట్టి ఆయా పరిధిలో అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో అది కొంత టైం పట్టే అవకాశం ఉంది. సో కాకపోతే మనకి ఒక 3-4 రోజుల్లోనే ఖచ్చితంగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మన ఫేస్ రికగ్నైజ్డ్ సంబంధించిన అటెండెన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వారిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ రోజు విడుదల చేసినటువంటి జీవోలో సీఎస్ శాంతికుమారి పేర్కొనడం జరిగింది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.